నాగరాజ్ గారు, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడికి వచ్చింది చూసే వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఏదో రిసార్ట్ కి వచ్చి బ్లాగ్ చేస్తున్నాం అనుకుంటారు కదా. అవును, నిజంగానే రిసార్ట్ లాంటి ఒక ప్లేస్ కి వచ్చాము. అదేంటో చూద్దాం. కర్ణావతి యూనివర్సిటీకి వచ్చాము. కర్ణావతి యూనివర్సిటీ ఎక్కడుందో చెప్పేద్దామా? మరి చెప్పేద్దామండి. గాంధీనగర్ లో హార్ట్ ఆఫ్ ద సిటీలో కర్ణావతి యూనివర్సిటీ ఉంది. NAC A+ అక్రిడేషన్ తెలుసా అండి? అండ్ ఎస్పెషల్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వేరే యూనివర్సిటీస్ అంటే నార్త్ ఇండియాలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా దూరం వెళ్ళాలి, 3 to 4 hours జర్నీ ఉంటుంది. అలా కాకుండా మనకు కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇక్కడ నుంచి 10 kilometers మాత్రమే ఉంది. ఊబర్, ఓలా ఫెసిలిటీ కూడా ఉంది. దాంతోపాటు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 20 kilometers మాత్రమే. ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ మాత్రం టాప్ క్లాస్లో ఉంటుంది. వరల్డ్లోనే టాప్ క్లాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇండియాలో ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉంది అని అంటే మనకి షాకింగ్ అనిపిస్తుంది. తెలుగు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం ఆలోచిస్తారు? బీటెక్ చదవాలి, ఒక మంచి అంటే హ్యాపీ డేస్లో ఆ కాలేజ్ అది చూసి ఆ ఎన్విరాన్మెంట్ చూసి అటువంటి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటారు. దానికి బెస్ట్ యాప్ట్ ఈ కాలేజ్, ఒక డ్రీమ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ బీటెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు మంచి అప్గ్రేడెడ్లో ఉన్న కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు AI/ML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ కోర్సు అండ్ డేటా సైన్స్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ కోర్సు, ఇలా స్పెషలైజ్డ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, IBM కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, క్యాప్జెమినీ కానివ్వండి, యాపిల్, ఏ కంపెనీ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ మొత్తం ఇక్కడ డైరెక్ట్గానే అసోసియేట్ అయ్యి పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని, అంటే ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. కర్ణావతి యూనివర్సిటీ టెక్ హబ్ అని ఉంటుంది. బిల్డింగ్ మొత్తము మనకు SOC ల్యాబ్స్, స్కాడా ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ కూడా ఆషామాషిగా లేవండి. అసలు ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కటి అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ వర్షన్స్లో. వాళ్ళు కొత్తగా ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేస్తున్నారంట ఆ ల్యాబ్లో. AI టవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్విడియాతో కొలాబరేట్ అయ్యి ఆ AI టవర్లో 3 crores పెట్టి ల్యాబ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కంప్యూటర్ ఉంటుంది, అది ఈక్వివలెంట్ టు సూపర్ కంప్యూటర్. అలాంటి కంప్యూటర్స్ ఒక 60-70 ఉన్నాయి ఆ ల్యాబ్లో. సెంట్రలైజ్డ్ AC, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు, కోడింగ్ కానీ ఇది కానీ. నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది. అక్కడైతే మనము మీరు అన్నట్టు C++, జావా, నెట్వర్కింగ్ అండ్ AIకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. అసలు ఇంతకంటే ఏం కావాలి? మీరు సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎక్కడ మీరు ఆలోచన డౌట్ కూడా ఉండదు. మొత్తం ఒక hundreds of CCTV కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ హాస్టల్స్లో కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది, CC కెమెరాస్ ఉంటాయి. ఇంత ప్రీమియం ఫెసిలిటీస్ ఇస్తున్నా, మంచి ఫ్యాకల్టీ ఉన్న, ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీలో జస్ట్ మనకు ఇక్కడ కర్ణావతి యూనివర్సిటీలో 4 yearsకి గాను 6,64,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రతి ఇయర్ 1,66,000 అనమాట. అండ్ అఫోర్డబులే. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లోన్ కూడా కింద నంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకు కాల్ చేయండి. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వాళ్ళు ఇప్పిస్తారు డెఫినెట్లీ. క్వాలిటీ ఫుడ్, రిచ్ ప్రోటీన్ ఫుడ్, మంచిగా మీకు హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. 100% ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కడ ఇండియాలో ఎక్కడా లేని విధంగా AI టెక్నాలజీతో కూడుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే క్రియేటివ్గా మీరు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది. ఏంటండి చదువు గురించే చెప్తున్నారు, మాకు ఇంకా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఉన్నాయంటే బోల్డ్ అని క్లబ్స్, స్టూడెంట్ క్లబ్స్ అండ్ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయి, బోల్డ్ అని ఫెస్ట్లు జరుగుతాయి, హ్యాకథాన్లు జరుగుతాయి. స్పోర్ట్స్ లో గనక నిజంగా స్పోర్ట్స్ లో మేము రాణించాలి అనుకుంటే
మాత్రం గ్రౌండ్ ఉంది. మీరు ఎందులో అయితే రాణించాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు సెట్ చేయడం జరిగిందనమాట. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నాయి, కల్చరల్ డాన్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా కల్చరల్ డాన్సెస్ నేర్చుకోవచ్చు, లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. సో చూడొచ్చు హ్యాపీగా. సో మీరు కూడా చెప్పడం ఎలా చెప్పారంటే డాన్స్ వేணுమా డాన్సర్ కు, ఫైట్ వేணுమా ఫైటర్ కు, సాఫ్ట్వేర్ స్కిల్స్ వేணுమా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇరుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేணுమా, స్కిల్ బేస్డ్ జాబ్స్ వేணுమా, ప్లేస్మెంట్స్ వేணுమా, అన్ని ఇరుకు ఇక్కడ. ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి. ఇరుగ్గా ఉండదు, చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ ఉందండి. ఇంకా మొత్తం అన్ని కంప్యూటర్స్, ఈ బుక్స్ ఉన్నాయి, ఈ జర్నల్స్ ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన బుక్స్ అక్కడ ఉన్నాయి. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా, మరి మాకు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి భయపడుతుంటారు కదా. నో, మన తెలుగు కమ్యూనిటీ స్టూడెంట్స్ చాలా మందే ఉన్నారు ఇక్కడ. ఆ స్టూడెంట్స్ తోటి మీరు కలిసి మీకు ఉండేటువంటి డౌట్స్ కూడా ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ డీన్ కూడా మన తెలుగు వాళ్ళే తెలుసా, రెబేకా గారని అసిస్టెంట్ డీన్. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తన దగ్గరికి వెళ్ళి మనం చెప్తే చాలా ఈజీగా, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటారు తను. ఓకే, బిల్డింగ్ అంతా మెస్సే. ఎంత హైజీనిక్ గా కనిపిస్తుందో మీకు అది చూస్తే. అంటే మీకు ఒక 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది అసలు. యాక్చువల్ గా క్వాలిటీ ఫుడ్ ఇక్కడ నుంచి మీకు ఏ మాత్రం డౌట్ లేదు. ఒకవేళ మా పిల్లల్ని హాస్టల్కి కనుక పంపించేస్తే లోపల ఎలా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు కదా. 3 షేరింగ్ 4 షేరింగ్ ఉంది. లోపల ఏసీ రూమ్స్ ఉంటాయి మీకు, అండ్ లగ్జరీ బెడ్స్ ఉంటాయి. బెడ్స్ కూడా మీకు ఏ మాత్రం కూడా ఎక్కడ మాకుండేటు, అంటే మేము కట్టిన దానికి కంఫర్ట్ ఎక్కడైనా బ్రేక్ అయిందేమో అన్న ఆలోచన అయితే రాదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ ఎవరైనా ఒక మంచి యూనివర్సిటీ, డ్రీమ్ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి మనకు 7 కిలోమీటర్స్ దూరంలోనే ఇన్ఫోసిటీ ఉంది. అక్కడ ఏంటంటే చాలా, ఇప్పుడు మనకు హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఎలాగా అలా అనమాట. సో అక్కడ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ట్రైన్ చేసుకుంటారు. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ IBM అండ్ TCS, గూగుల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, యాపిల్, ఇవన్నీ కూడా వీళ్ళకి కొలాబరేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కొలాబరేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో జాబ్ అప్పుడు అలా వాళ్ళే వచ్చి ట్రైన్ చేసుకుంటారు. ట్రైన్ చేసుకొని స్టూడెంట్స్ని వాళ్ళకు అనుగుణంగా ప్రిపేర్ చేస్తారనమాట. ఫ్యాకల్టీ అయితే డెఫినెట్లీ అందరూ PhD హోల్డర్స్, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కర్ణావతి యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంటుంది. స్పోర్ట్స్ కి మనకు పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఫిజికల్ ఫిట్నెస్ కి జిమ్ ఉంది, మెంటల్ పీస్ కి టెంపుల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకేం కావాలి? ఒక మంచి లైఫ్ స్టైల్ కానీ, ఒక మంచి ఇంజనీరింగ్ లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే జాబ్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి, ఆంట్రప్రీనర్స్ అవ్వాలి అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అంటాను. సో మీరు కూడా విజిట్ చేసి మీరు కూడా మా ఎక్స్పీరియన్స్ మేము ఏదైతే షేర్ చేసామో అది కళ్ళకు కట్టినట్టు మీరు కూడా అది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ ఎ డ్రీమ్ఫుల్ ఫ్యూచర్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.